నమస్తే. రజాకర్ సినిమా ఎలా ఉంది? అసలు చూడొచ్చా? కుటుంబ సమేతంగా చూడొచ్చా? ఈ విషయాలు మనము కథ గురించి, సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికే ఈ సినిమా పైన ఎంతో మంది వీడియోలు చేశారు, రివ్యూస్ ఇచ్చారు. హిందూ ధర్మచక్రం వివరణ కూడా మనము తెలుసుకుందాం. రజాకర్ సినిమాను ఇటీవలే రిలీజ్ అయింది. దీన్ని యాట సత్యనారాయణ గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గా తేజ్ సబ్రు గారు నటించారు. కాసిం రజవిగా, రాజర్జును మరియు ఇంద్రజ గారు, ప్రేమ గారు మొదలైనటువంటి ఎంతో మంది హేమాహేమి అగ్ర నటులు, నటీమణులు ఈ సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమా డైరెక్టర్ యాట సత్యనారాయణ గారికి ఇది డెబ్యూ సినిమా. ఇది అప్పటి వరకు యాట సత్యనారాయణ గారు మన తెలుగు టెలివిజన్ లో ఎన్నో ఉత్తమమైనటువంటి సీరియల్స్ కి వీరు దర్శకత్వం వహించారు. యాట సత్యనారాయణ గారు నాకు ప్రత్యక్షంగా ఆయన నాకు పరిచయం, బాగా పరిచయము. ధర్నా చౌక్ శర్మ గారు అని అంటే ఆయన టక్కున గుర్తుపడతారు, అంత పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అయితే సినిమా టెలివిజన్ రంగంలో ఆయన సీరియల్ తీసేటువంటి యాట సత్యనారాయణ గారు రజాకార్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోటి ఆయన సీరియల్స్ కు స్వస్తి చెప్పి సినిమా మీద ఉన్నటువంటి ప్యాషన్ తో ఈ కథను నమ్ముకొని ఎంతో కాలంగా ఈ కథ పైన కసరత్తు చేశారు. ఇక కథ గురించి, యాట సత్యనారాయణ గురించి మనం మాట్లాడుకుంటే, అసలు రజాకర్ల చరిత్ర పుస్తకాల్లో ఉన్నటువంటిది, ఏదో విన్నటువంటిది ఆయన సినిమా తీసి ప్రేక్షకుల ముందుకు వదిలివేయలేదు. దీని మీద ఆయన ఎంతో కాలంగా సుదీర్ఘంగా అధ్యయనం చేశారు, హోంవర్క్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు. ఆయా ప్రాంతాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో రజాకారుల గురించినటువంటి విషయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అప్పటి కాలంలో రజాకారులను ఎదుర్కొన్నటువంటి వారి కుటుంబ సభ్యులు, ఈ కాలంలో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యుల ద్వారా ఆ వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. ఇట్లా కేవలం అక్కడ విన్నది, చదివింది కాకుండా దీని మీద ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టపడ్డ విషయాలన్నీ కూడా మనకు సిల్వర్ స్క్రీన్ మీద మనకు ప్రత్యక్షంగా తెలుస్తున్నాయి. ఈ విషయంలో రజాకారుల చరిత్రను, రజాకారుల విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తెలంగాణ ప్రజలు అనుభవించినటువంటి ఆ మానసిక, సాంఘిక దాష్టికాలను ఆ ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి యథాతథంగా ఎక్కడ కూడా ఆయన కల్పిత రచనలు చేయకుండా 100కి 100 పాళ్ళు ప్రేక్షకులకు అందించి సఫలీకృతులయ్యారు యాట సత్యనారాయణ గారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారని అంటే, అది చరిత్ర అయినప్పటికీ కూడా కొంత కల్పిత రచనలు చేస్తూ ఉంటారు, ఇంకా దాన్ని పాలిష్ చేసి అందిస్తూ ఉంటారు. అలా యాట సత్యనారాయణ గారు చేయకుండా కథను బలంగా నమ్ముకున్నారు. ఆ కథ మీద కసరత్తు చేశారు. ప్రేక్షకులు యథాతథమైనటువంటి రజాకారులు సృష్టించినటువంటి ఆ దాష్టికాలను, తెలంగాణ ప్రజలు అనుభవించినటువంటి పరిస్థితులను యథాతథంగా ప్రేక్షకుల ముందుకు ఆయన తీసుకువచ్చారు. ఈ విషయంలో యాట సత్యనారాయణ గారికి హ్యాట్స్ ఆఫ్. ఇక ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు, నిజంగా గూడూరు నారాయణ రెడ్డి గారిని నిజంగా అభినందించి తీరవలసిందే. ఎందుకంటే కథను, ఈ కథ రజాకారుల చరిత్రను ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు అని అంటే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతామని భయం చాలా మంది ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణ సమస్య. ఈ సినిమా తెలంగాణలోనే ఎక్కువగా ఆడాల్సినటువంటిది, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర. ఎందుకంటే జరిగినటువంటిది కనుక ఈ సినిమా ప్రేక్షకులు ఏ విధంగా ఆస్వాదిస్తారు, ఏ విధంగా అసలు రిలీజ్ అవనిస్తారా లేదా అనేటువంటిది, ఈ పరిస్థితులన్నీ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. కనుక అసలు ఇది రిలీజ్ అవుతుందా కాదా అనేటువంటి సమస్య, ప్రశ్న ప్రొడ్యూసర్లో ఖచ్చితంగా ఉంటుంది. కానీ కథను నమ్మి, యాట సత్యనారాయణ గారిని నమ్మి ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కూడా వెనకంజ వేయకుండా, నాణ్యత విషయంలో రాజీ పడకుండా సినిమాను ప్రేక్షకులకు అందించడం జరిగింది. కనుక గూడూరు నారాయణ రెడ్డి గారు నిజంగా అభినందించి తీరవలసిందే. ఇక కథ విషయంలోకి వస్తే గనక, కథకి 100కి 100 పాళ్ళు దర్శకుడు, మళ్ళీ అందులో నటించినటువంటి తారాగణం అందరూ కూడా న్యాయం చేశారు. ఇది ఎక్కడా కూడా ఎవరికి ఓవర్ కొట్టించేటువంటి విధంగా కానీ, లేదా అతి కానీ, లేదా అసహజమైనటువంటి పరిస్థితులు కానీ, లేదా కుటుంబ సమేతంగా చూడకూడనటువంటి సన్నివేశాలు కానీ ఎక్కడా లేకుండా చాలా
బ్యాలెన్స్డ్ గా సినిమాను తెరకెక్కించడం అనేటువంటిది జరిగింది. అయితే మనం ఇక్కడ ఒక విషయంలో అభినందించాల్సిన, ఎందుకంటే కాశ్మీర్ ఫైల్స్ తర్వాత కేరళ స్టోరీ, ఆ తర్వాత ఆ కోవకు అంతే రేంజ్ లో ఆ సినిమాల స్థాయికి ఎదిగినటువంటి, ఆ సినిమాల స్థాయితో పోటీ పడేటువంటి విధంగా రజాకార్ సినిమాను మనము భావించవచ్చు. ఇది ఒక విధంగా స్వాగతించాల్సినటువంటి విషయమే. ప్రేక్షకుల్లో, ప్రజల్లో కూడా ఎంతో మార్పు వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఎందుకంటే భారతదేశంలో హిందువులు అనుభవించినటువంటి పరిస్థితులన్నీ కూడా మనం కాశ్మీర్ ఫైల్స్ ద్వారా, మళ్ళీ కేరళ స్టోరీ ద్వారా తెలుసుకున్నాం. అదేవిధంగా తెలంగాణ 1947 ఆగస్టు 15కి భారతదేశానికి స్వాతంత్రం వస్తే అప్పటికి కూడా ఇంకా తెలంగాణ ప్రాంతము నిజాం పాలనలో రజాకార్ల దాష్టికాలకు ఇంకా గురి అవుతూ స్వాతంత్రం పొందలేకుండా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నది. ఆ పరిస్థితులన్నింటినీ కూడా ముస్లిం పాలకుల పాలించినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేటువంటి గట్స్ నిజంగా డైరెక్టర్ ఉండడం అనేటువంటిది హ్యాట్స్ ఆఫ్. అసలు కథను యథాతథంగా అదే విధంగా చూపించడం అనేటువంటిది జరిగింది. ఇక కథ విషయంలోకి వెళ్తే ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ వాడుకున్నారండి. అసలు ఈ కాలంలో విజువల్ ఎఫెక్ట్స్ కి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, లేదా ఎక్కడెక్కడి నుంచో ఆ నిపుణులను తీసుకుని వచ్చి, అమెరికా లాంటి దేశాలను తీసుకుని వచ్చి సినిమాలు తీసి అవన్నీ కూడా అసహజంగా కనబడుతూ ఇవి విజువల్ ఎఫెక్ట్స్ అని ప్రేక్షకులు గుర్తుపట్టేట్టుగా ఉండేటువంటి సినిమాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ వాడారండి. అసలు నిజంగా ఎంత సహజ సిద్ధంగా ఉన్నాయనంటే స్థానికులనే వాడుకున్నట్లున్నారు. అసలు వాస్తవానికి అంత అత్యధికమైనటువంటి ఖర్చు కూడా లేకుండా విజువల్ ఎఫెక్ట్స్ వాడుకున్నారు. ఈ విషయంలో ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ జాడ సత్యనారాయణ గారిని ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. చార్మినార్ ప్రాంతం, చార్మినార్ రహదారులు, అక్కడ మార్కెట్ పరిస్థితులు, చార్మినార్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ జరుగుతున్నటువంటి సినిమా దృశ్యాలు యథాతథంగా నిజంగా 1947 కాలంలో చార్మినార్ దగ్గర జరుగుతుందా అన్నట్టుగా ఆ సినిమా మనకు ఆ సన్నివేశాలు కనబడతాయి. అదేవిధంగా మక్కా మసీద్ ముందు కానివ్వండి, అసెంబ్లీ ఆ 1947 కాలంలో అసెంబ్లీ, గోల్కొండ, బైరాన్పల్లి ప్రాంతము అన్నీ కూడా అసలు 1947 కాలంలో ఎట్లా ఉందో అదే విధంగా మనం ఫోటోలో చూస్తుంటాం. మీరు ఒకసారి గూగుల్ వెళ్ళి 1947 హైదరాబాద్ అని చూస్తే ఏ విధంగా అయితే మనకు కనబడుతుందో అదే విధంగా అసలు సినిమా అంత సహజ సిద్ధంగా ప్రేక్షకులను 1947 కాలానికి తీసుకువెళ్ళి అక్కడ కట్టేసి చూపించినట్టుగా, వాళ్ళ కళ్ళు కట్టేయడం మీన్స్ కళ్ళు ఆర్పుకోకుండా ఆ ప్రాంతాలు అక్కడ ఎదురుగా నిలబడి చూస్తున్నట్టుగా సినిమాను చూపించడం జరిగింది. నిజంగా అసలు డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి నిజంగా ఎన్ని సార్లు హ్యాట్స్ ఆఫ్ కొట్టినా తక్కువే. ఇక ఈ సినిమాలో నటించిన తారాగణము ప్రతి ఒక్కరు కూడా అసలు హేమా హేమిలు ఉన్నది. ఈ సినిమాలో హేమా హేమిలు అందరూ కూడా తమ విధమైనటువంటి హేమా హేమిల దగ్గర నుంచి చిన్న చిన్న పాత్రలు పోషించేటువంటి వారి వరకు కూడా ప్రతి ఒక్కరూ తమ పాత్రకు సంపూర్ణమైనటువంటి 100% సాటిస్ఫాక్షన్, న్యాయం అనేటువంటి వారు చేశారు. ఇక ఖాసిం రజ్వీ గురించి మనం మాట్లాడుకుందాం. ఖాసిం రజ్వీ అనేటువంటి వాడు రజాకారులను ప్రేరేపించినటువంటి వాడు. అప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలను హింసలకు, అంటే నరరూప రాక్షసుడు, తెలంగాణ ప్రజలకు భూమి మీదనే నరకాన్ని చూపించినటువంటి దుర్మార్గుడు ఖాసిం రజ్వీ. ఈ పాత్రను రాజ్ అర్జున్ పోషించడం జరిగింది. ఇందులో విలన్ రాజ్ అర్జున్ ఖాసిం రజ్వీగా నటించాడు. అయితే ఒక్క మాట చెప్పాల్సింది ఏంటంటే అసలు ఈ సినిమాకి హీరో కూడా రాజ్ అర్జున్ అనే చెప్పాలి. ఎందుకంటే ఖాసిం రజ్వీగా రాజ్ అర్జున్ అసలు పరకాయ ప్రవేశం చేసి అంత అద్భుతంగా నటించారు. అసలు ఖాసిం రజ్వీగా
కనుక అదే ఆ మేకప్ వేసుకొని కనుక తెలంగాణ ప్రాంతంలో కనుక తిరిగాడు అనుకోండి, ఒంటరిగా తిరిగాడు అనుకోండి, ఇక్కడ ప్రజలు రాళ్ళు వేసి కొట్టి చంపేటువంటి విధంగా అంత వ్యతిరేకత ఆ, ప్రేక్షకుల దృష్టిలో తెచ్చుకునేటువంటి విధంగా నటించాడు. ఇది వ్యతిరేకత అని అనుకుంటే కనుక ఇది వాస్తవానికి అది ఒక నటునికి ఒక గొప్ప కానుక, గొప్ప అవార్డు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత వ్యతిరేకత ప్రేక్షకులు ప్రదర్శిస్తున్నారు అని అంటే అంత గొప్పగా ఆ పాత్రను వారు ఓన్ చేసుకున్నారు. అంతగా ఆ పాత్రలో నటించినటువంటి నటుడిని వాళ్ళు అభినందించాలని చెప్పుకోవచ్చు. నిజంగా రాజ్ అర్జున్కి అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గా ఈ సినిమాలో తేజ్ సప్రు గారు నటించారు. మనం అందరం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ మనము చూసి ఉండకపోవచ్చు, కానీ ఆయన ఫోటోలు మనం చూస్తూ ఉన్నాము, ఆయన విగ్రహాలు మనము చూస్తూ ఉన్నాము. ఆయన ఫోటోలో సర్దార్ వల్లభాయ్ గారు ఏ విధంగా ఉంటారో తేజ్ సప్రు గారిని అదే విధంగా దర్శకుడు చూపించారు. ఇందులో మేకప్ మ్యాన్ కి అసలు నిజంగా పటేల్ గారు ఏ విధంగా ఉంటారో అదే విధంగా ప్రేక్షకులకు. వాస్తవానికి ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడాల్సినటువంటి సినిమా అయినప్పటికీ కూడా అక్కడక్కడ ఏదో కొన్ని చోట్ల అశ్లీలత కొత్తగా మనకు కనబడుతుంది. అవి కూడా సందర్భోచితమైనటువంటివి, అవి సెన్సార్ గా మనం భావించాల్సిన అవసరం లేనటువంటివి కొంతవరకు ఉన్నాయి. కానీ కుటుంబ సమేతంగా చూడాల్సినటువంటి సినిమా ఇది. ఖచ్చితంగా ప్రతి తెలంగాణ పౌరుడు, ప్రతి భారతదేశ పౌరుడు ఈ సినిమాను చూసి తీరవలసినటువంటిది. అయితే 1947లో రజాకార్లు సృష్టించినటువంటి విలయ తాండవాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు అని ప్రతి ఒక్కరు పొగడుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, అప్పటి రజాకార్ల చరిత్రను ఈ సినిమా ద్వారా మనకు చూపించారు దర్శకుడు. కానీ హిందువులు మేలుకోకపోతే కనుక మళ్ళీ రాబోయేటువంటి 100 సంవత్సరాల తర్వాత ఈ చరిత్ర పునరావృతమయ్యేటువంటి చరిత్ర అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అని మనము ఈ సినిమా ద్వారా ఒక హెచ్చరిక అని భావించుకోవచ్చు. ఏ తర్వాత సినిమా పరంగా అయితే అసలు అద్భుతమైనటువంటి సినిమా ఇది. ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటిది. ప్రతి ఒక్కరూ చూడండి. మీ ప్రాంతంలో ఉన్నటువంటి మహమ్మదీయులు ఎవరైనా ఉంటే కనుక వారిని తీసుకెళ్లి ఉచితంగా వారికి టికెట్ మీరు కొనిపెట్టి వారిని చూపించండి. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూపించండి. ఇప్పుడున్నటువంటి మీ ఇంట్లో పిల్లలకి, ఇప్పుడున్నటువంటి జనరేషన్ వారికి, ఆడపిల్లలకి, ప్రతి ఒక్కరికి ఈ సినిమాను చూపించండి. అలనాటి కాలంలో తెలంగాణ ప్రజలు ఎన్ని హింసలకు గురయ్యారు అనేటువంటిది ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటిది. సినిమా చూస్తున్నంత సేపు కూడా కొన్ని సంఘటనలు మనం చూస్తుంటే అసలు కంట్లో నీరు ఆగదు. అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆ కాలం వారు అనుభవించారు. అదే విధంగా దర్శకుడు చూపించాడు. హిందూ ధర్మ చక్రం తరఫున డాటా సత్యనారాయణ గారికి, ప్రొడ్యూసర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. డాటా సత్యనారాయణ గారు మీకు మరిన్ని మంచి అవకాశాలు రావాలి, అద్భుతమైనటువంటి సినిమాలు మీరు ఇంకా ప్రేక్షకుల ముందుకు తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా పైన ప్రేక్షకులు, వ్యూవర్స్ మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. నమస్తే.